హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్ సండే కాబట్టి పెద్దగా ఏం లేదు. సో కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నాయి, బట్ అంత పెద్ద లెక్కలోకి రావులేండి. సో ఇది బజర్ టాస్క్ పెట్టారు కదా, గోల్డెన్ బజర్ సంథింగ్. అది అయితే ఒక చిన్న ఫౌల్ అయితే జరిగింది. సో దానికోసమైనా మీరు వినాలన్నమాట ఇప్పుడు. సో ఫస్ట్ అయితే నాగార్జున గారి ఎంట్రీ యాజ్ యూజువల్ ఆడియన్స్తో గ్రీట్ చేస్తా ఇట్లా అడుగుతూ ఉంటే ఫేవరెట్ ఎవరంటే తనూజ అండ్ ఇమాన్యువల్. తనూజ గారి బాండ్స్ అయితే నాకు ప్యూర్ అండ్ రియల్ అనిపిస్తున్నాయి, ఫేక్గా అనిపించట్లేదు అని చెప్తారు. అండ్ ఇమాన్యువల్ ఏమో ఎంటర్టైన్ చేస్తున్నారు, హౌస్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని ఇద్దరిని చేస్తున్నారు అన్నట్టు చెప్తారనమాట. సో బయట బస్ చూసుకుంటే మోస్ట్లీ తనుజ గారి బాండ్స్ మీద నెగిటివ్గానే ఉంది. సో మేబీ ఈమె కొంచెం ఎక్కువ టోటల్ ఫ్యాన్ అయి ఉండాలి, ఆర్ కావాలని బిగ్ బాస్ టీమ్ ఏమన్నా కొంచెం పాజిటివిటీ కోసం ఏమైనా చెప్పించి ఉండాలి, ఏదర్ ఆఫ్ దిస్ టూ. బట్ ఫేక్ అయినా రియల్ అయినా ఒకటి మాత్రం ట్రూ, నేనైతే అంత తక్కువ టైంలో ఒకళ్ళకి అంత క్లోజ్ అవ్వలేను. తనుజ గారు ఎవరితో అయినా అవ్వాలనుకుంటే అది నిజంగా అవుతున్నారా ఆర్ ఫేక్గా అవుతున్నారో పక్కన పెడితే తను అవ్వాలనుకున్న వాళ్ళతో ఈజీగా క్లోజ్ అయిపోగలుగుతున్నారనే ఒక ఇదైతే కనిపిస్తుంది. అది నేనైతే అంత ఈజీగా ఒకరితో క్లోజ్ అంటే నాకు టైం పడుతుంది. సో మేజర్లీ చాలామందికి టైం పడుతుంది అనుకుంటున్నా, బట్ ఆమె ఎవరితో గొడవ అయిందో వాళ్ళతో ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతుంది వాట్ ఎవర్. సో ఇంకా నెక్స్ట్ హౌస్లో మనకి అది డిస్ప్లే అయింది. ఇంకా నెక్స్ట్ హౌస్లో వాళ్ళతో మాట్లాడతారు నాగార్జున గారు. ఫస్ట్ రీతు అండ్ తనుజ గారిని సేవ్ చేస్తారు. సో ఇది ఎలా సేవ్ చేస్తారంటే ఒక ఎన్వెలప్స్ ఇస్తారు అందరికీ. ఎన్వెలప్స్ ఇచ్చినప్పుడు ఆ ఎన్వెలప్స్లో ఎవరికి ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు సేఫ్ అని చెప్తారు. సో అందరూ ఎన్వెలప్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో రితు కూడా ఓపెన్ చేసినప్పుడు డెమాన్ పవన్కి ఇస్తావా అంటే, సార్ ఇప్పుడైతే ఇవ్వను సార్, నేను సేఫ్ అయ్యాక ఇవ్వమంటే ఇస్తా, కావాలంటే మీకు ఇస్తా, ఇట్లా ఫన్ చేశారు కొంచెం. సో సేఫ్ అని చెప్పగానే రీతు అండ్ తనుజ గారికి రీతు కొంచెం అరిచి వెళ్ళి తనుజని హక్ చేసుకుంటే, రీతు ఏంటా రాక్షస అరుపులు అన్నట్టు అట్లా అడుగుతారు అనమాట నాగార్జున గారు. సో నెక్స్ట్ ఆమంటారు, నేను ఏడుపు వచ్చినా నవ్వు వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను ఆపుకోలేను సార్ అన్నట్టు అంటారు అనమాట. సో బట్ ఆమెకి ఏడవడం ఇవి నాకైతే కొంచెం ఏడ్చినప్పుడు కన్నా అందరికీ ఏడవడం నచ్చట్లేదు. నాకు ఏడ్చినప్పుడు కన్నా ఇలా నవ్వినప్పుడు ఆర్ ఓవర్ ఎగ్జైట్ అయినప్పుడు అది ఫేక్ అనిపిస్తుంది. ఏడ్చినప్పుడు కన్నా కూడా అది ఫేక్ అనిపిస్తుంది నాకు. సో మీకు కూడా అలా అనిపించుంటే కమెంట్ చేయండి. ఇప్పుడే కాదు, సేవ్ అయినప్పుడు కానివ్వండి, కొంచెం ఎగ్జైట్ అయినప్పుడు అలా నాకు అనిపించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది పవన్ కళ్యాణ్ అడుగుతారు, సేవ్ అయితే ఏదో చెప్తా అన్నావు, నువ్వు సేవ్ అయితేనా తనుజ గారు సేవ్ అయితేనా అంటే, సార్ ఇద్దరం సార్ అన్నట్టు. అంటే సరే చెప్పు అంటే, సార్ ఇప్పుడు ఎందుకు లేని సార్ చేట భారతం ఉంది తర్వాత చెప్తా అన్నట్టు. అంటే యాక్టివిటీ రూమ్కి రమ్మంటారు. మేబీ వాళ్ళందరి ముందు చెప్పడం కంఫర్టబుల్ లేదేమో అనుకొని రమ్మంటారు యాక్టివిటీ రూమ్. సో ఇక్కడ చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటారు అనమాట. సో ఆయన ఇంకా రియలీ వెరీ 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 సారీ, ప్రీవియస్గా నాకు ఒక రిలేషన్ ఉంది, తన ఫేస్ సేమ్ అనమాట, అందుకే నేను తిను బాధపడటం చూడలేను. సో లైక్ లాస్ట్ వీక్ చాలా సిచ్యువేషన్స్ వచ్చాయి, లైక్ తను బర్నీ గారు వెళ్ళిపోయినప్పుడు బాధపడిన అట్లా నేను తన దగ్గరకు కూడా వెళ్ళలేదు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయాను. బట్ ఈ హౌస్లోకి వచ్చాక నేను దేవుడిని కోరుకుంది ఒకటి, అది తన గురించే కోరుకున్నా, తన రిపోర్ట్స్ పాజిటివ్ రాకూడదు అని. అదేనండి, తన హెల్త్ బాగాలేదు కదా దానికి అనుకుంటా. సో తను పడిపోయినప్పుడు కూడా ఇట్లా ఉండలేదు అన్నట్టు ఇట్లా చెప్తున్నాడు. తర్వాత ఇదంతా అయ్యాక తను వచ్చి 2 times నేను కాఫీ తాగితే డేలో ఇలానే పడిపోతా అని చెప్తుంది. సో ఈ హౌస్లో నేను ఇద్దరికి సారీ చెప్పాలి సార్. నేను ఒకవేళ ఎలిమినేట్ అయ్యాక మీ దగ్గర ఉన్నా ఆర్ ఇక్కడ ఉన్నా చెప్దాం అనుకుంది ఇదే, తనుజాకి అండ్ ఇమాన్యువల్ బ్రోకి సారీ చెప్దాం అనుకున్నాను. సో సారీ ఈ వారం అంతా నెగ్లెక్ట్ చేశాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, ఇంకా అలా అయితే ఉండను అన్నట్టు అంటారు. సో ఇది అక్కడే చెప్పొచ్చు కదా అన్నట్టు అంటే, సార్ ఏం లేని దానికి అక్కడ చెప్తే వాళ్ళు ఇంకేవేవో అంటారు సార్, వీళ్ళందరూ దానికి వేరే మీనింగ్స్ ఆర్
బాండింగ్స్ ఉన్నాయని మళ్ళీ అంటారు అనే విధంగా అనుకుంటున్నా నేను. ఎయిదర్ మీరేంటి లైక్ కొంచెం వీళ్ళ మధ్య సంథింగ్ అన్నట్టు అంటారు, ఆర్ బాండింగ్స్ మళ్ళీ ఉన్నాయి కదా అనే పాయింట్ తీస్తారని అయి ఉండొచ్చు ఇంటెన్షన్. సో ఇక్కడ తనుజ గారిని అడిగితే ఇవన్నీ తెలిసినవే సార్ అన్నట్టు అంటారు తనుజ గారు. ఇంకేమన్నా ఉందా అంటే తనుజ గారు ఉన్నా వద్దు సార్ అంటే మేబీ ఇక్కడ డిస్కషన్ ఆమె అంత ఐ మీన్ ఇక్కడ కంఫర్టబుల్ ఫీల్ అయినట్టు అనిపించలే. బట్ ఆమెకు ఆ డిస్కషన్ ఓకే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఫ్రైడే నైటా ఏమో వాళ్ళిద్దరూ లైక్ ఈమె కింద పడిపోతారు కదా, ఫ్రైడేనా థర్స్డే ఆర్ ఫ్రైడే అనుకుంటా. పడిపోయాక తిరిగి వచ్చాక బెడ్ మీద పడుకున్నప్పుడు ఎందుకు ఏడ్చావు అంటే అవన్నీ అడుగుతున్నారు. అవన్నీ అడిగారంటే ఈ డిస్కషన్ కంఫర్టబుల్ కాదు అని కాదు కదా, అక్కడ మాట్లాడగలిగినప్పుడు ఆ డిస్కషన్ ప్రాబ్లం కాదు. మేబీ ఇక్కడ నాగార్జున గారి ముందు ఆర్ ఆ సిచ్యువేషన్లో అప్పుడు ఆమె చేయాలనుకోలేదని నాకు అనిపించింది. సో ఇక్కడ వద్దు అనగానే ఇంకా సరే కళ్యాణ్ వెళ్ళిపోమంటారు. సార్ ఇంకా ఈ వీక్ ఇంకా వెయిట్ మొత్తం దిగిపోయింది, చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నట్టున్నారు. లాస్ట్ వీక్ ఆడియన్స్ది ఆ పోల్ చూపించినప్పుడు తన అదేంటి అమ్మాయిల ఇష్యూ గురించి అండ్ తనుజని నామినేట్ చేశారు. సో మల్టిపుల్ ఇష్యూస్ ఉండేసరికి కొంచెం ఈ వీక్ కొంచెం మేబీ స్ట్రెస్కి గురై ఉంటారు. సో వెయిట్ మొత్తం దిగిపోయింది అట్లా అంటే ఇంకా కళ్యాణ్ని పంపించారు. తర్వాత తనుజని అడిగారు ఇబ్బంది ఏమైనా పడుతున్నావా ఇట్లా అడిగితే అలా ఏం లేదు సార్ క్లారిటీ ఉంది అన్నట్టు చెప్తారు. అయిపోయింది. నెక్స్ట్ ఈ టాస్క్ పెడతారు. నిన్న గోల్డెన్ బజర్ టాస్క్ ఉంది కదా, సో తనుజకి, రీతు, డెమాన్ పవన్ అండ్ సుమన్ గారు, సో ఈ 4 మెంబర్స్కి పెడతారు. అండ్ మాధురి గారు సంచాలక్. ఫస్ట్ ఏంటంటే ఒక బీకర్ ఉంటుంది. బీకర్ అంటే కెమిస్ట్రీ ల్యాబ్లో ఉంటుంది కదా ఆ టైప్ బీకర్, లైక్ టెస్ట్ ట్యూబ్ కైండ్ అనుకోండి. నాట్ టెస్ట్ ట్యూబ్ అంటే చిన్నగా ఉంటుంది, బీకర్ కొంచెం పెద్దగా ఉంటుందిలేండి. సో అందులో ఒక బాల్ ఉంది. మనం వాటర్ పోస్తే ఆ బాల్ బయటికి వస్తుంది. సో అది బయటికి వచ్చి కింద పడేదాకా వాటర్ పోయాలి ఆ బీకర్లో. ఓకే, వన్స్ కింద పడ్డాక ఆ బాల్ని ఒక దాని మీదకి విసిరేయాలి. అది మ్యాగ్నెటిక్ అనుకుంటా. సో విసిరేసినప్పుడు అది దానికి అతుక్కుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో అతుక్కునేదాకా విసిరేస్తూ ఉండాలి. నెక్స్ట్ లెవెల్లో ఒక బాక్స్ ఉంటుంది, తాళాలు ఉంటాయి. ఏది సూట్ అయిద్దో చూసుకొని తాళాలు తీసి అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఏంటంటే బిగ్ బాస్ లోగో ఉంటుంది కదా అదే అనమాట. సో అక్కడ పజిల్ లాగా ఉంటుంది. అంటే బిగ్ బాస్ ఆ లోగోనే అదేంటి లైక్ ముక్కలు చేసి ఉంటుంది. అవన్నీ అరేంజ్ చేయాలి కరెక్ట్ ఆర్డర్లో పజిల్ లాగా. సో అది అరేంజ్ చేశాక ఇంకో రూమ్లోకి వెళ్ళి కరెక్ట్గా అరేంజ్ చేశాక సంచాలకు ఓకే అంటే ఇంకో రూమ్లోకి వెళ్ళి ఒక రింగ్ ఇస్తారు. మామూలుగా మనం ఇదేంటి ఎగ్జిబిషన్లో ఇట్లా ఆడుతాం కదా, రింగ్ వేస్తే అది వస్తువు మనకి ఇచ్చేస్తారు, దేని మీద రింగ్ పడుతుంది, ఆ రింగ్ టాస్క్ అనమాట. ఈ రింగ్ అనేది ఆ స్టోన్ ఉంది కదా, ఎల్లో స్టోన్ ఏదైతే మాధురి గారి దగ్గర నుంచి తీసుకున్నారో ఆ స్టోన్ మీద వేయాలి. స్టోన్ మీద పడితే ఇంకా అప్పుడు ఎవరైతే అది కంప్లీట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళు విన్నర్. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ ఏమైందంటే బకెట్లో వాటర్ తీసి బీకర్లో పోయాలి కదా, బకెట్ అనేది కింద ఉంటుంది. సో డెమాన్ పవన్ ఫస్ట్ అది కింద నుంచి అందరూ తీసి పోస్తుంటే కింద అదేంటి గ్లాసా సంథింగ్ దేనిలోనో పట్టుకొని వంగి పోసి మళ్ళీ లేచి పోస్తుంటే ఇట్లా డెమాన్ పవన్ చేతిలోకి పట్టేసుకుంటాడు. సో అలానే పట్టుకోవచ్చు అంటే ఫస్ట్ తనుజ గారు నో అంటారు. బట్ తర్వాత అందరూ పట్టుకొని ఉంటారు చూస్తే. ఫస్ట్ ఎందుకు నో అన్నారు అనుకున్నా నేను. సో తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అందరూ బాగానే ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఈ లాస్ట్ పజిల్ టాస్క్ వచ్చేసరికి అందరికి ఎందుకు లేట్ అయిందో నాకు అర్థం కాల. బట్ తనుజ గారు ఫినిష్ చేశారు. కానీ అక్కడ ఫోటోలో ఉన్నట్టు లేదు. మూడు బాక్సుల మూడు కార్డ్స్ చేంజ్ చేయాలి, కరెక్ట్ పొజిషన్లో లేవు. సో అది మేబీ నాకేమనిపించిందంటే అది మాధురి గారు చూసుకోలేదేమో అనుకుంటున్నా. మరి చూసుకోవాలి యాక్చువల్లీ సరిగ్గా ఉందో లేదో. మాధురి గారి మిస్టేక్ అయితే ఉంది, తనుజ గారిని అయితే నేను బ్లేమ్ చేయను. అది సంచాలక్ పని, కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడం. సో కరెక్ట్గా లేకపోయినా ఫస్ట్ తనుజ గారు ఫినిష్ చేయగానే మాధురి గారిని పిలుస్తారు. పిలిచాక చూసి వెళ్ళిపోమంటారు నెక్స్ట్ రౌండ్కి, అది ఆ రింగ్ వేసేది ఆ రౌండ్కి.
సో ఆ రింగ్ వేసే లైక్ 3-4 సార్లు వేస్తారు, తర్వాత పడదు, ఇంకా తర్వాత 5th టైమో ఏమో పడిద్ది రింగ్, ఇంకా తర్వాత తనూజ గారికి వచ్చేస్తుంది. ఇక్కడ నాకేమనిపించిందంటే మాధురి గారి మిస్టేక్ కంప్లీట్లీ ఉంది. అండ్ ఒకవేళ తనూజ గారిది ఆమె కరెక్ట్గా చేసి ఉండుంటే ఈలోపు వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చేదా అంటే నాకు అనిపించట్లా. ఎందుకంటే ఈమె రింగులు వేయడానికి చాలా ఛాన్సులు తీసుకుంది, 3-4 ఛాన్సులు. ఈలోపు కనీసం వాళ్ళు కంప్లీట్ చేసి ఈ రూమ్ దాకా కూడా రాలేదు యాక్టివిటీ. ఇది వేరే రూమ్లో అనమాట ఈ రింగులు వేసే టాస్క్. సో ఆ రూమ్ దాకా కూడా వచ్చి ఏమన్నా వెయిట్ చేస్తున్నా ఆర్ వేస్తున్నా ఓకే వాళ్ళకి ఛాన్స్ వచ్చేది అనుకోవచ్చు. బట్ ఆ రూమ్ దాకా కూడా రాలేదు కాబట్టి మేబీ ఒకవేళ అది మాధురి గారు చూసి కరెక్షన్ చెప్పున్నా కానీ తనూజ గారే విన్ అయ్యే వాళ్ళేమో, అది చెప్పలేములేండి. ఆ రింగ్ అప్పుడు మళ్ళీ పడకపోవచ్చు, ఈలోపు వేరే వాళ్ళకి పడవచ్చు, ఆర్ చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అక్కడ. సో బట్ టైం అయితే వేరే వాళ్ళకి చాలాసేపు పట్టింది. తనూజ గారు వేసి గెలిచి వచ్చాక అందరూ ఈ రూమ్లోకి రండి అనేదాకా కూడా వాళ్ళు రాలేదు. సో మేబీ కొంచెం జస్టిఫైబుల్గా ఉంది, కానీ మాధురి గారి మిస్టేక్ అయితే ఉంది. సో ఇక్కడ నాగార్జున గారు అడుగుతారు మాధురి గారిని అక్కడ కరెక్ట్గానే ఉందా అని అడిగితే, సార్ కరెక్ట్గానే పెట్టించారంటే డెమాన్ పవన్ లేదు సార్ అక్కడ కరెక్ట్గా లేదని అడుగుతాడు. సో అది సంచాలక్ డెసిషన్, ఫైనల్ డెసిషన్ అంటారు. ఇక్కడ నాకు ఒక్కొక్కసారి అర్థం కాదనమాట. అంటే ఒక టాస్క్లో అది ఫౌల్ జరిగిందని చెప్పి రీటాస్క్లు అవన్నీ పెడతారు, ఇక్కడ ఎందుకు పెట్టలేదన్న ఫీలింగ్ వచ్చింది. సో అక్కడ ఎవరంతా అంటే దాన్ని పట్టించుకోలే, తర్వాత అంత ఇష్యూ కూడా ఎవరు చేయలేదు. సో తనుజ గారు అలా విన్ అయ్యారు. సో మాధురి గారి మిస్టేక్ వల్ల వేరే వాళ్ళకి అన్యాయం జరిగింది, దీనిలో తనుజ గారిని బ్లేమ్ చేయలేం. బట్ ఫైన్. ఇంకా నెక్స్ట్ అయితే ఇదేంటి, మాధురి గారికి ఎక్కువ బోర్డ్స్ వచ్చినాయి కదా నిన్న ట్యాక్స్ ఇచ్చే దానిలో, వాళ్ళ పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్లో 3 ఆప్షన్లు ఇచ్చారు మళ్ళీ. ఒకటి డైరెక్ట్ నామినేషన్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ గార్డెన్ క్లీనింగ్ ప్లస్ వాష్రూమ్ క్లీనింగ్ వీక్ మొత్తం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒక కోట్ ఇస్తారనమాట, అది వీక్ మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక ఎవరితో మాట్లాడకూడదు, తనతో ఎవరు మాట్లాడకూడదు, ఇన్విజిబుల్ కేప్ అంటది. సో అంటే ఆమె ఉన్నా లేనట్టే అన్నట్టు. సో అది బిగ్ బాస్ చెప్పేంత వరకు అది చేయాలన్నట్టు చెప్తారు. సో తనుజ గారు డైరెక్ట్ నామినేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఇంకా ఇమాన్యుల్ అది మడతేసి లోపల పెట్టబోతుంటే, ఏం మడతేసేస్తున్నావు నేను చెప్పానా, ఇది ఎవరికి ఇస్తే నీ క్యాప్టెన్సీ నీకు ఇంకా బెటర్గా ఉంటుంది అన్నట్టు. అంటే నీ కెప్టెన్సీకి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అట్లా అంటే మా మమ్మీకే సార్ అంటారు. అది నాకేం వద్దు, అట్లా నేను ప్రామిస్ చేశాను నీకు ఇలాంటి ఇష్యూస్ ఏం తీసుకురాను అట్లా ఇట్లా అంటుంటే, సరే నేను నీకు 100 seconds టైం ఇస్తున్నా అందరినీ కన్విన్స్ చేసుకోవడానికని నాగార్జున గారు అంటారు. సో తామ ఇట్లా నేను అలా ఏం చేయకుండా ఉంటాను, ఇంకా ట్రై చేస్తా అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటే, ఈలోపు ఇంకా సరే ఎవరు ఇది సంజన చెప్పిన వాటికి కన్విన్స్ అయ్యారు ఆర్ ఎవరు అవ్వలేదని అడిగితే, తనూజ గారు అవ్వలేదు అన్నట్టు, అంటే హ్యాండ్ రైజ్ చేయమంటారు ఎవరు కన్విన్స్ అయ్యారో. రైజ్ చేయని వాళ్ళ పేర్లు చెప్తున్నా. తనూజ గారు రైజ్ చేయాలా, మాధురి గారు రైజ్ చేయాలా. సో వీళ్ళు మేబీ నామినేట్ చేసే అవకాశం కూడా ఉంది, అందుకని చెప్తున్నా. గౌరవ్ గారు రైజ్ చేయాలా, అండ్ డెమాన్ పవన్ రైజ్ చేయాలా, దివ్య గారు రైజ్ చేయాలా. ఫస్ట్ సాయి రాము కూడా రైజ్ చేయలేదు, కానీ తర్వాత రైజ్ చేశారు. సో వాళ్ళు కన్సిడర్ చేయట్లే. ఇప్పుడు దివ్య గారు, తనుజ గారు కానివ్వండి, సో వీళ్ళు మేబీ నామినేట్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సుమన్ గారు కూడా రైజ్ చేసినట్లేరు, సుమన్ గారిది కనిపించలేదు, ఇమాన్యుల్ అడ్డం ఉన్నారు. సో 6 members రైజ్ చేశారు, 6 members రైజ్ చేయలేదు, టై అయింది అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇమాన్యుల్ నీ డెసిషన్ కూడా చెప్పు అన్నట్టు అంటారు, టై అయింది కాబట్టి. సరే ఏంటి సార్ అన్నిటికీ నేనే అన్నట్టు ఇక్కడ ఫన్నీగా కొంచెం మాట్లాడుతూ ఉంటాడు ఇమాన్యుల్. సరే వేద్దాం సార్, 1 dayనే కదా ఇచ్చేద్దాం అన్నట్టు అంటారు. సో ఇంకా సుమన్ గారిని అడుగుతారనమాట, రోజుకి ఎన్ని అవర్స్ పడుకుంటావు ఇట్లా అంటే, సార్ ఆఫ్టర్నూన్ వర్క్ లేకపోతే 2 hours పడుకుంటాను సార్ అంటే, మరి నైట్ నిద్ర పట్టిద్దా అంటే లేట్ నైట్ పడుకుంటా అని అట్లా చెప్తా ఉంటే, టోటల్ 10 hours అంటే అవును సార్ అంటే, అందుకే ఇంత హ్యాపీ హెల్తీగా ఉన్నావు అన్నట్టు అంటారు. సో మీకు ఫన్నీ వీడియో చూపిస్తానే ఆ డబ్బులు దొంగతనం చేసేది, తర్వాత పానీపూరి స్టాల్ దగ్గర పానీపూరి దొంగతనంగా తినేది, ఇవన్నీ చూపిస్తారనమాట.
సో డబ్బులు దొంగతనం చేసేది ఎవరి మిస్టేక్ అంటే, సార్ ఎవరి మిస్టేక్ లేదు సార్, మా మమ్మీ వాళ్ళదే అసమర్థత అన్నట్టు అంటారు. అండ్ మరి పనిష్మెంట్ ఏంటంటే, సార్ ఆల్రెడీ ఈ వీక్ అంతా వాళ్ళు దానికి సైక్ అయిపోయారు ఆ విషయానికి, అండ్ ఇప్పుడు ఇన్విజిబుల్ది కూడా వచ్చింది అన్నట్టు, ఆల్రెడీ పనిష్మెంట్ వచ్చేసింది అన్నట్టు అనుకుంటారు. అండ్ మరి స్టాల్, అదే పానీపూరి విషయానికి అంటే, అది స్టాల్ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళదే తప్పు, అంటే సంజన గారిదే తప్పు అన్నట్టు అంటాడు ఇమాన్యుల్. సో ఇది నెక్స్ట్ దివ్య గారిని సేవ్ చేస్తారు. ఇంకా ఈ టాస్క్లు కాదు, అవి చిన్నపిల్లల ఆటలు ఉంటాయి అలాంటివి స్టార్ట్. ఇంకా సో 2 టీములు చేస్తారు. నిఖిల్ ఒక టీంకి లీడరు, గౌరవ్ ఒక టీంకి లీడరు. సో వీళ్ళు ఏం ఫిజికల్ టాస్క్లు వస్తాయి అనుకుంటారో ఏమో, సండే మోస్ట్లీ పెట్టరు, అయినా రిస్క్ తీసుకోవడం ఎందుకని మరి అనుకుంటారో ఏమో. గౌరవ్ని సెలెక్ట్ చేసుకోమంటే ఫస్ట్ వీళ్ళతోనే స్టార్ట్ చేస్తారు, ఏ టాస్క్ అంటే చాలు, ఎవరైనా వీళ్ళే కాదు. సో డెమాన్ పవన్, నెక్స్ట్ నిఖిల్ ఏమో పవన్ కళ్యాణ్, ఆబ్వియస్లీ డెమాన్ పవన్ ఇటు ఉంటే కళ్యాణ్ అటు ఉంటాడు. సో ఇటు మళ్ళీ ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుంటారు గౌరవ్, తర్వాత నిఖిల్ ఏమో రీతుని, తర్వాత గౌరవ్ ఏమో రమ్యాని, నెక్స్ట్ నిఖిల్ మళ్ళీ దివ్యాని, నెక్స్ట్ గౌరవ్ ఏమో సుమన్ గారిని, అండ్ నిఖిల్ ఏమో తనూజ గారిని, అండ్ గౌరవ్ ఏమో రాముని, అండ్ నిఖిల్ ఏమో మాధురి గారిని. సంజన గారిని ఎటువైపో చూపిలా, బట్ వీళ్ళ సైడ్ అనుకుంటా, నిఖిల్ గారి సైడ్ అనుకుంటా మరి సంజన గారు. నెక్స్ట్ ఇది గేమ్ ఏంటంటే, అక్కడ ఇదేంటి రకరకాల హీరోలు హీరోయిన్ల ఫోటోలు ఉంటాయి. నాగార్జున గారు ఎవరో ఒకరి పేరు చెప్తారు, వాళ్ళలో హీరో ఆర్ హీరోయిన్ నేమ్స్లో ఒకరి పేరు చెప్తారు. ఆ నేమ్ చెప్పినప్పుడు వాళ్ళ ఫోటో తీసుకోవాలి. వాళ్ళ వెనకాల ఒక వస్తువు ఉంటుంది అన్నమాట. ఆ వస్తువు వీళ్ళ ఏదో ఒక మూవీలో సాంగ్కి సంబంధించింది. సో ఆ సాంగ్ ఎవరు గెస్ చేస్తే వాళ్ళకి 10 పాయింట్స్, అది టాస్క్. సో ఇట్లా పెడతారు సాంగ్. దెన్ తర్వాత ఏమైందంటే, ఫస్ట్ సాంగ్కి దివ్య గారు రితు గారు బాగా డ్యాన్స్ చేస్తారు. దివ్య గారు బాగానే డ్యాన్స్ చేస్తున్నారు, ముందే ఏమన్నా మరి అలవాటు ఉందో ఏమో తెలీదు. నెక్స్ట్ ఏమైందంటే, ఒక సాంగ్కి డెమాన్ పవన్ని రమ్యాని డ్యాన్స్ చేయమంటారు. ఇక్కడ డెమాన్ పవన్ సరిగ్గా డ్యాన్స్ చేయడు అనమాట. నాకు తనకి డ్యాన్స్ రాదేమో, అంటే రమ్య గారు బాగానే చేస్తూ ఉంటారు. సో తనకి డ్యాన్స్ రాదేమో ఇట్లా అనుకున్నా. తర్వాత ఇదేంటి లైవ్ చూస్తే అర్థమైంది, లైవ్లో కొంచెం చూసాలండి. సో నువ్వు అలా చూస్తావేంటి అంటే, రితు గారు కోపంగా చూస్తున్నారు అంట ఆ టైంలో. సో నువ్వు అలా చూసేసరికి నేను ఇంకా చేయలేదు, నీకు ఇష్టం లేనట్టు అనిపించింది అన్నట్టు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. మాట్లాడుకుంటా, నువ్వు కూడా వేరే వాళ్ళతో చేసావు కదా, నిఖిల్తోనో ఎవరితోనో ఏదో ఆంధ్ర, అదే నువ్వు విజిల్ వేస్తే ఆంధ్ర సోడా బుడ్డి ఆ సాంగ్కి నువ్వు కూడా వేసావు కదా అట్లేదో అంటాడు డెమాన్ పవన్. సో దానికి నేను వేసింది రమ్య నువ్వు వేసింది ఒకేలాగుందా అన్నట్టు, అది కొంచెం డిఫరెంట్గా ఉందిలేండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో కొంచెం రితు గారు అయితే లైవ్ చూస్తే రమ్య వెళ్ళిపోయినందుకు కొంచెం హ్యాపీ అన్నట్టే అనిపించింది నాకు. సో ఇది లైవ్లేండి. సో లైవ్ తీసుకొచ్చి నేనేమో సండే ఎపిసోడ్లో చెప్తున్నా. నెక్స్ట్ సుమన్ గారిని సంజన గారిని కూడా వేపిస్తారు డ్యాన్స్. ఇంకా ఇవన్నీ ఇంకా డ్యాన్స్లు ఆటలు పాటలేండి. నెక్స్ట్ ఇంకో టాస్క్ పెడతారు. ఇదేంటంటే టీం నుంచి ఇద్దరు రావాలి. ఇప్పుడు ఆ వచ్చిన ఇద్దరికి కళ్ళకు గంతలు కట్టేసి ఉంటాయి. సో ఒకళ్ళకి టీం లీడర్ వచ్చి ముందు కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టుంటాయి, కవర్ చేసి ఉంటాయిలేండి, ఎందులో ఏముందో తెలీదు. సో నాగార్జున గారు బాక్స్ నెంబర్ చెప్తారు, ఆ బాక్స్లో ఉన్న ఐటమ్ తీసి ఒకళ్ళకి తినిపిస్తారు. తిన్న వాళ్ళు అది ఏంటో దాని పేరు, కలరు ఆర్ టేస్ట్ ఇవి చెప్పకుండా దాన్ని డిస్క్రైబ్ చేయాలి, అంటే గుర్తుపట్టేలా చేయాలి. అవతల వాళ్ళు ఇంకొక వాళ్ళు ఉంటారు కదా కళ్ళకు గంతలు కట్టుకున్న వాళ్ళు, అదేంటో గెస్ చేసి చెప్పాలి వాళ్ళు చెప్పిన డిస్క్రిప్షన్ బట్టి. సో ఇది టాస్క్. దీనిలో ఇద్దరు టీమ్స్ ఒక్కొక్కటి చెప్పలేకపోతారు, మూడు వస్తాయి అనుకుంటా. ఒకళ్ళేమో పులిహోర పులిహోర కాదు, సారీ, లెమన్ చెప్పలేకపోతారు, పులిహోరలో వాడతారు సంథింగ్ ఇలా క్లూ ఇస్తారు, అది అందుకని పులిహోర అన్నా నేను.
సో లెమన్ గెస్ చేయలేకపోతారు. ఒకళ్ళేమో చీజ్ క్యూబ్స్ అంట, అవి గెస్ చేయలేకపోతారు. సో ఇక్కడ నెక్స్ట్ ఇద్దరికి ఈక్వల్గా వస్తాయి పాయింట్స్. ఒకళ్ళు ఒకటి మిస్ చేస్తారు, ఒకటి మిస్ చేస్తారు. సో ఇక్కడ ఇమాన్యువల్ని అడుగుతారు, సార్ అదే ఏ టీంకి ఇచ్చేద్దాం మరి, ఇద్దరికి సేమ్ వచ్చింది కదా అంటే వాళ్ళ టీం పేరే చెప్పుకుంటాడు. సార్ మేము దాల్చిన చెక్క గెస్ చేసాము, అది కష్టమైంది కదా సార్ అన్నట్టు అంటాడు. వాళ్ళకి రావాలని ఏం లేదు, అది ఫన్నీగా చెప్తాడులేండి. సో సర్లే అని వాళ్ళు ఇంకా మీరు ఇందాక టాస్క్ విన్నారు కదా, ఇప్పుడు మేము విన్ అవుతాం అన్నట్టు చెప్పి ఇంకా సర్లే అని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది అయిపోయింది. టాస్క్ అయిపోయాక నెక్స్ట్ రాముని అండ్ సాయి గారిని సేవ్ చేస్తారు. సో వీళ్ళిద్దరు కూడా సేఫ్. ఇంకా మిగిలిపోయింది రమ్య అండ్ సంజన గారు. ఇది సేవ్ చేసేది బాగుందండి. పైన ఏదో మేఘాల్లా పెట్టారు. సో దానిలో నుంచి వర్షం పడితే సేఫ్ అంటారా, పడకపోతే అన్సేఫ్ అంట. సో ఆబ్వియస్లీ సంజన గారి మీద పడింది. అండ్ ఇది సేవ్ చేసే ముందు ఇమాన్యువల్కి అంటారనమాట, నీ పవర్ అస్త్రాలో సేవింగ్ పవర్ ఆల్రెడీ లాస్ట్ టైం వాడేసావు, సో ఇంకా దానికి ఆప్షన్ లేదు. అండ్ తనుజ గారికి నీకు గోల్డెన్ బజర్ వచ్చింది కానీ అది నెక్స్ట్ వీక్ నుంచి వాడాలి, కావాలంటే ఇప్పుడు నుంచి అయినా వాడచ్చు. వాళ్ళు ఎందుకో మరి యూజ్ చేయడానికి మరి వాళ్ళు చెప్పలేదు. మేబీ నెక్స్ట్ వీక్ ఎవరన్నా తనకి సంబంధించిన వాళ్ళు ఉంటే సేవ్ చేయడానికి, ఇమాన్యువల్ కళ్యాణ్ ఉంటే ఎవరిని సేవ్ చేస్తుంది, ఇలాంటి గేమ్స్ ప్లే చేయడానికి వాళ్ళు ఆపుంటారేమో. సో నెక్స్ట్ వీక్ పైగా కొంచెం టఫ్ అవ్వచ్చేమో, ఎందుకంటే వీళ్ళు రీఎంట్రీలు వచ్చి నామినేట్ చేసి ఇదంతా ఏమైద్దో గందరగోళం. సో వాళ్ళు కూడా అందుకే రిస్క్ తీసుకోదలుచుకోకుండా ఈ వీక్ ఎందుకులే వేస్ట్ అని నెక్స్ట్ వీక్కి పెట్టుకున్నారు. సో ఈ నెక్స్ట్ వీక్ నుంచి ఉంటుంది, ఇప్పుడు లేదు దానికి పవర్ అన్నట్టు చెప్తారు. సో ఒకవేళ ఈ వీక్కే ఉంటే నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అని అడిగారు. ఆబ్వియస్లీ ఇద్దరితో గొడవలు ఉన్నాయి, తనుజ గారికి సంజన గారితో ఉన్నాయి, రమ్య గారితో ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ సంజన గారితోనే తక్కువ గొడవలు ఉన్నాయి రమ్య గారితో కన్నా. సో ఆబ్వియస్లీ సంజన గారికే ఇస్తాను. ఆమె ట్రాన్స్పరెంట్, కొంచెం ఫన్నీ ఉంటారు. ఒక్కొక్కసారి నామినేషన్ కోసం కనపడటానికి అంటే స్క్రీన్ స్పేస్ కోసం చేస్తారు తప్ప హార్ట్లో ఏముండదు అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ రమ్య గారు ఎలిమినేటెడ్, సంజన గారు సేఫ్ అని చెప్తారు. సో ఇంకా రమ్య గారి అందరు వెళ్ళేటప్పుడు ఆల్ ద బెస్ట్ ఇట్లా బాయ్లు అవన్నీ చెప్పుకుంటారు. సో తనుజ గారు కూడా చెప్తారు, నార్మల్గానే చెప్తారు, ఎలా ఓవర్ రియాక్ట్ అవ్వాలా ఆర్ నన్ను అలా చేసింది కదా అన్న ఒక ఇదిలో కూడా ఏం లేరు, నన్ను మాటలు అన్నారు అని ఒక యాటిట్యూడ్లో కూడా లేరు. సో ఎలా ఉండాలో అంతలో లిమిట్లోనే ఓకే ఆల్ ది బెస్ట్ ఆర్ బాయ్ ఏదో చెప్పారు, ఇంకా అయిపోయింది. తర్వాత స్టేజ్ మీదకి వచ్చారు రమ్య గారు, జర్నీ వీడియో ప్లే చేశారు. అండ్ అనుకున్నావా, ఎక్స్పెక్ట్ చేసావా ఇట్లా అడిగితే, సార్ ప్రతి వీక్ నామినేషన్స్లో ఉంటాను అనుకున్నాను, ఉండాలని అనుకున్నా ఇట్లా అన్నారు. అండ్ బట్ ఇంత త్వరగా వెళ్తానని అనుకోలేదు అన్నట్టు చెప్తారనమాట. ఇంకా రితు ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావా అన్నట్టు అంటారు నాగార్జున గారు. బట్ లైవ్ చూస్తే నాకు కొంచెం అలానే అనిపించింది, అంటే మరీ టూ మచ్గా అలా లేరు, బట్ డెమాన్ పవన్ సైడ్ కొంచెం ఫన్నీ యాంగిల్ అయితే కనిపించింది లైవ్లో కొంచెం. అండ్ ఇదేంటంటే గేమ్ పెడతారు, అదే రమ్య గారు అక్కడ ఉన్న బోర్డు మీద అన్ని ఫోటోలు ఏవో ఉంటాయి అందరివి. సో అందులో 5గురిని కింద డస్ట్బిన్ పెడతారనమాట, వాళ్ళ ఫోటోలు దానిలో వేయాలని చెప్పి ఫస్ట్ పవన్ కళ్యాణ్కి పెడతారు. సో తనకు మెచ్యూరిటీ లేదు, ఒక్కొక్కసారి నిబ్బీలాగా బిహేవ్ చేస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైం లవ్లో పడినప్పుడు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతాడు, ఏదో మాట్లాడేస్తా అనుకుంటాడు కానీ తనకే అంత మాట్లాడటం కూడా రాదు, నామినేషన్ పాయింట్స్ కూడా అంత పెట్టలేడన్నట్టు చెప్తారు. ఇది నాకు కొంచెం బాగానే అనిపించింది పాయింట్, ఎందుకంటే మనకు స్టార్టింగ్లో గుర్తుండుంటే రాముని ఏదో స్ట్రాంగ్గా అంటున్నాం రిప్లై అనుకొని దీనికి నువ్వు ట్రోల్ అయిపోతావు, అంటే ఒక్కొక్కసారి అలాంటి రియాక్షన్స్ కనిపిస్తాయి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. సో లాస్ట్ వీక్ సంజన గారిని కూడా నామినేషన్ చేయడం కాన్ఫిడెంట్గా చేశాడు, బట్ ఆ పాయింట్ కొంచెం వీక్గా ఉంది కంపారిటివ్లీ. సో అది అనిపించిద్ది నాకు కూడా, అంటే తను ఏదో కాన్ఫిడెన్స్తో ఇది చేసేద్దాం అనుకొని చేసినప్పుడు అది అంత లేదు కదా, తుస్సు కదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ కంపేర్ చేసుకుంటే అంతకు ముందు మీద అది తగ్గుతూ వచ్చింది, ఇంతకుముందు అది ఎక్కువగా ఉండేది స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు కొంచెం అంత కనిపించట్లేదు అనే ఫీలింగ్లో ఉన్నా నేను, చూద్దాం. బట్ ఆ పాయింట్ అయితే కరెక్టే, బట్ ఓకే
నెక్స్ట్ దివ్య గారిని వేస్తారు డస్ట్బిన్లో ఫోటో. సో స్టార్టింగ్ నుంచి ఒక్క పర్సన్తోనే ఉండేది, బట్ తర్వాత భరణి గారు వెళ్ళిపోయాక తర్వాత దేనికన్నా ఈజీగా కోపం వస్తుంది అన్నట్టు చెప్తారు. ఈజీగా ఏం రాలా, కొంచెం ఫైర్గా మాట్లాడుతున్నారు, అది మంచిదే అనిపించింది. అంటే సంజన గారితో మరి రియాక్ట్ అయిన దానికో ఆర్ దేనికో నాకైతే అంటే ఓకే వ్యాలిడ్గానే అనిపించారు దివ్య గారి కోపం వచ్చేది. మేబీ దీనికేమో కెప్టెన్సీ టాస్క్లో సంజన గారు తీసేసినప్పుడు కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యారు కదా, అందుకనో మరి. నెక్స్ట్ ఓకే ఫైన్, అంత ఓవర్ బోర్డ్ అయినట్టు అనిపించాల ఒక్క ఆ విషయంలో తప్ప, దివ్య గారు ఆ కెప్టెన్సీ టాస్క్ దానిలో తప్ప. నెక్స్ట్ తనూజ గారు, తనూజ నన్ను మిస్అండర్స్టూడ్ చేసుకుందని అనిపించింది సార్. అంటే తనకి విషయం పూర్తిగా తెలియదు ఏం జరిగిందో, అంటే అది సాయి గారిది మాధురి గారి విషయం అది, దాని గురించి అన్నారు. అందుకే తెలియక నాకు మ్యానిపులేటర్ ట్యాగ్ వేసారు అనిపించింది అన్నట్టు. ఇక్కడ గుడ్ ఓకే, అది తనుజ గారిని సెలెక్ట్ చేసి డస్ట్బిన్లో వేసినా కొంచెం రీజన్స్ బాగానే చెప్పారు. ఏదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని వాళ్ళకు ఆల్రెడీ గొడవలు ఉన్నాయి అవన్నీ బయటికి తీసుకొచ్చి చెప్పకుండా పైన చెప్పారు, అంత ఇదిగా చెప్పలేదు అన్నట్టు అనిపించింది. ఆబ్వియస్లీ వెళ్ళిపోయే వాళ్ళు కొంచెం అట్లనే ఉంటారులేండి. నెక్స్ట్ గౌరవ్ని పెడతారు. సార్ వినడు సార్, అసలు రాక్షసుడు, చెప్పేది వినడు, గేమ్లో కూడా నేనే గెలవాలంటాడు, అది కరెక్టే కదా అంటే, సార్ టీమ్గా ఉన్నప్పుడు ఇద్దరిలో ఎవరు గెలిచినా ఓకే కదా సార్, ఆ ఇద్దరిలో కూడా మళ్ళీ నేనే గెలవాలంటాడు అన్నట్టు చెప్తారు. సో కొంచెం గౌరవ్లో అయితే అది కనిపించింది. కొంచెం అన్నీ ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి ఆమె చెప్పిన వాటన్నిటికీ. సో పర్లేదు అన్నట్టు యాక్సెప్ట్ చేయొచ్చు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మనకు ఫస్ట్ డే ఆ బాల్ టాస్క్లో కూడా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చినప్పుడు బాల్ టాస్క్లో సాయి దగ్గర ఉన్న బాల్ని కూడా తీసుకొని తనే గోల్ వేస్తాడు. అంటే సాయి గారు తన టీమే, వాళ్ళందరూ ఒకే టీం, తీసుకొని వేయక్కర్లా. సో నెక్స్ట్ డెమాన్ పవన్ని, నీ గేమ్ నువ్వు ఆడు, నీ గురించి నువ్వు ఆడు, ఎమోషనల్గా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకు, ఓవర్ హెల్ప్ చేయకు, ఇట్లా ఆబ్వియస్లీ ఆమెకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి డెమాన్ పవన్కి చెప్తానే ఉన్నారు. సో ఇంకా ఫైన్ బాగానే చెప్పారు, అంటే టూ మచ్ నెగిటివ్గా వెళ్ళకుండా బాగానే చెప్పారు అనిపించింది. నెక్స్ట్ ఇంక ఇమాన్యువల్ని అదే ఏంటి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే, రమ్య స్క్రీన్లో బాగున్నావు అన్నట్టు చెప్పి ఇంకా ఆల్ ద బెస్ట్ ఇట్లా చెప్పి, సార్ ఇద్దరిని పంపించారు బిగ్ బాస్, ఇద్దరు వెళ్ళిపోయారు సార్, ఆయిషా రమ్య ఇద్దరు వెళ్ళిపోయారు, పర్లేదు సార్ వీళ్ళిద్దరూ ఉన్నారు వీళ్ళైనా ఓకే సార్ అన్నట్టు అంటారు రీతుని తనుజ గాని ఇట్లా. నెక్స్ట్ బిగ్ బాంబ్ వేయాలని చెప్పి వాష్రూమ్ డ్యూటీ 1 వీక్ ఎవరికి అంటే రీతు గారికి వేస్తారు. సో నేను నీ మంచి కోసమే అన్నట్టు చెప్తారు, అందులో మంచిగా ఉందనుకున్నా నేను. సో ఇంకా వెళ్ళిపోయేటప్పుడు నాగార్జున గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తారు, మంచిగా అనిపించింది కొంచెం అది. నెక్స్ట్ ఇంకా సంజన గారికి ఆ ఇన్విజిబుల్ కేప్ అదేదో వేయమంటారు, ఇంకా వేసుకుని ఉంటారు. ఇంకా అయిపోయిందండి, ఇదే ఎపిసోడ్ ఇవాళ. సో పెద్దగా ఏం లేవు అక్కడ, బట్ ఫౌల్ అయితే జరిగింది, అందులో మాధురి గారి మిస్టేక్ ఉంది. సో బట్ స్టిల్ ఒకవేళ అది కరెక్ట్ చేసుకొని వెళ్ళినా కానీ మేబీ తనుజ గారే వచ్చుండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తను వెళ్ళి అది వేసి గెలిచేంత వరకు వీళ్ళెవరు కంప్లీట్ కూడా చేయలేదు కాబట్టి స్టిల్ దెర్ ఈజ్ అ మిస్టేక్. ఇది నా ఒపీనియన్ ఇవాళ ఎపిసోడ్ మీద. ఒపీనియన్ ఏం లేదులేండి, అంతా జరిగిందంతా చదివినట్టు ఉంటుంది మీకు. సో రేపు బాగుంటుంది ఎపిసోడ్ ఖచ్చితంగా. సో రేపు నా రివ్యూ కూడా బాగుంటుంది. సో మీకు నా రివ్యూస్ నచ్చుతుంటే లైక్ చేయండి కొంచెం, నాకు మోటివేషన్ వస్తుంది బాగా చెప్పాలని. ఇంతమంది లైక్ చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయని. ఏం రావట్లేదు ఇప్పుడు, రీచ్ లేదు. సో కొంచెం మీకు నచ్చుతుంటే, మీకు నేను చెప్పే ఒపీనియన్ మీకు కూడా మ్యాచ్ అవుతుంటే కొంచెం లైక్, సబ్స్క్రైబ్, కమెంటో ఏదో ఒకటి చేయండి కనీసం ఆ మూడిట్లో. ఓకే, థ్యాంక్ యూ.